మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీ సంక్షేమ శాఖకు నిధులు కేటాయింపే అందుకు నిదర్శనమన్నారు. గత ఏడాది 5,434 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా 656 కోట్లు పెంచి మొత్తం 6,090 కోట్లు కేటాయించారని తెలిపారు. మైనార్టీ సబ్ ప్లాన్ ద్వారా ఇతర శాఖల ద్వారా మైనార్టీలు లబ్ధి పొందేందుకు వీలుగా సబ్ ప్లాన్ కు 3,133 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని అన్నారు. గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ నజీలా 26-2027 వార్షిక బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి 6,090 కోట్లు కేటాయించడం ఇది కేవలం ఆర్థిక కేటాయింపు కాదు, మైనార్టీలపై ప్రభుత్వ నమ్మకం. గత ఏడాది పోలిస్తే ఈ సంవత్సరం 656 కోట్లు అదనంగా కేటాయించటం ద్వారా మా ప్రభుత్వం మాటల్లోనే కాదు చర్యల్లో కూడా తమ సంకల్పాన్ని నిరూపించుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మైనారిటీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మైనారిటీ ముస్లింలకు స్వయం ఉపాధి, ప్రత్యేక ఆర్థిక సహాయం, మౌజాన్లు ఇమాన్లకు గౌరవ వేతనాలు పెంపు, హజ్ యాత్రికులకు సౌకర్యాలు, ఉర్దూ అకాడమీ బలోపేతం ఇవన్నీ సమగ్ర అభివృద్ధిలో మైనారిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. ఎందుకంటే కేవలం సంఖ్యల బడ్జెట్ కాదు, ఇది విశ్వాసానికి బడ్జెట్, ఇది అవకాశాల బడ్జెట్, ముఖ్యంగా ఇది మైనారిటీ ఆత్మ గౌరవానికి బడ్జెట్. ముస్లిం మైనారిటీ సబ్ ప్లాన్ ద్వారా ఇతరుల శాఖలో నిధుల నుంచి కూడా కేటాయించడం అంటే ప్రతి రంగంలో మైనారిటీలకు ముఖ్యంగా ముందు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మనమందరం ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిద్దాం, మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా అభివృద్ధిలో మనమందరం ఐక్యంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.